దేనికోసం ప్రయాసపడుతున్నారు? ఈ లోకంలో దాని కొరకు ప్రయాసపడేవాళ్ళు దేనికోసం ప్రయాసపడుతున్నారు? అంతేనా? శరీరంలో కూడా, శరీరంలో కదా, ఆత్మలో క్షీణించిపోతారు. శరీరంలో బాగా ఉండొచ్చు, ఆత్మలో క్షీణించిపోతారు. ఒక అంటుంది పోతే ఉదయకాలంలో రాత్రి అనుకుంటున్నాం, నాతో ఒక ఉంటుంది, అనా పడ్డాను కానీ ఎముకలు ఎరగలేదు అని అంటుంది. కండు ఉండటం కూడా మేలేను, ఎందుకంటే ఆ ఎముకలు ఎరగమంటే కండు ఉంటే. ఎలాంటి జ్ఞానమో మనుషుడికి నాకు అర్థం కాదు. ప్రేసులరా, నీ జీవితంలో దేవుడు నేను కాపాడాలంటే లోకంలో వాటి కోసం ప్రయాసపడద్దు, నువ్వు దేవుని తోటలో పనిచేయాలి. అందువల్ల అక్కడ 35వ అధ్యాయంలో చూసినట్లయితే, ప్రేసులరా, యెషయా గ్రంథము 35వ అధ్యాయం చూసినట్లయితే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషం. ఒకప్పుడు నీవు ఎలాంటి దుఃఖంలో ఉన్నా నీవు దేవునితో ఉంటే, నీ శరీరాన్ని పట్టుకుంటే సంతోషిస్తావా? అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయను. ఎప్పుడు పాడుతారు, ఎప్పుడు సంతోషిస్తారు? హృదయంలో సంతోషం ఇది. పెదవుల ద్వారా సంతోషం, పెదవుల ద్వారా పాడటం అందరూ పాడతారు. ఎక్కడ ఈ పాటలు పాడతారు? ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా పాటలు పాడరా? మీరు పాడకపోయినా ఇంతకుముందు చూసి ఉంటే అవి ఖచ్చితంగా వస్తాయి, రావా? శరీరం వాకింగ్ గుర్తుండదా? ఉండదు. ఏమంటే తగ్గిమాన్నే ఉంటాయి. కనుక ప్రేసోరా, నీవు దేవునితో ఉండి రక్షింపబడితే హృదయవంతుడితో పాడతావు, హృదయంతో సంతోషిస్తావు, దేవునిలో ఆనందిస్తావు. అదే ఆ పాట పాడేటప్పుడు నా హృదయంలో మీకు అర్థం కాదు, నా హృదయంలో గొప్ప సంతోషం ఉంది. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు, నన్ను తీసుకెళ్ళి. ఎప్పుడైతే ఐగుప్తు ఆశలు విడిచిపెడతావో అప్పుడు వెళ్తావు. లేకపోతే వెళ్ళటానికి అవకాశం, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, సాగుపోయేదాకా ప్రార్థన చేసినా కూడా వెళ్ళకూడదు. వెళ్ళలేవు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, ప్రభు మాటలు అబద్ధం కావు. ఐగుప్తు ఆశలు విడిచిపెట్టమన్నాడు. నీ ధనం ఎక్కడుండునో నీ ఆత్మ అక్కడుంటుంది. నీ ధనం ఎక్కడ ఉండాలి? పరలోకంలో నీ ధనం ఉంటే నీ ఈ లోకానికి, ఈ శరీరం నుంచి బయటికి రాగానే ఇటు చూడదు, ఎటు చూసింది ఆ ధనం కనుక పరిగెలుతుంది ప్రభు దగ్గరికి. ఆయన నీకు ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు నిజమే సంతోషం. కనుక ప్రేసులరా, నేను గండుగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. కనుకనే మొదలుగా సడలని చేతులను బలపరచుడి, త్రుటిళ్ళు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరులు హృదయములతో ఇట్లాంటి భయపడక ధైర్యంగా ఉండు. అంటే ఇంతవరకు నేను గుడ్డివాడిని, ఇంతవరకు నేను చెడిపోయిన వ్యక్తిని, ఇంతవరకు నేను అరణ్యంలో ఎదుగుతూ ఏమీ లేని వ్యక్తిగా ఉన్నాను, అడవిలో ఉన్నాను. అయితే ఆయన వచ్చి నన్ను ఏం చేస్తున్నాడు? గుడ్డివాని కన్నులు, నేను గుడ్డివాడిని లోకాలు చూస్తుండగా నా కన్నులు తెరిచినాడు ప్రభు. ఎంతమంది కళ్ళు తెరిచినాడు నాకు తెలియదు. ఎంతమంది దేవుడు కళ్ళు, గుడి కన్నులను, గుడితనం చిడిపించి మహిమ చూసే కళ్ళు ఇచ్చారు. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుర్వ్యూల గంతులు వేయును. ప్రియసోదరా, కుంటి జీవితం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో, ఎవరెవరిని తెలుసు, అరణ్యంలో నీళ్లు ఉప్పుకును. ఎక్కడున్నది? నేనిచ్చు నీరు త్రాగువాడు ఎన్నడికి నీ తప్పికొనడు. కనుక ఆ నీరు నీకు కావాలంటే మొదలు నువ్వేం చేయాలి తెలుసునా? నిన్ను ప్రేమించి నిన్ను రక్షించిన దేవుడు. రక్షించిన తర్వాత ఏం జరుగుతుంది? దేవుడు రక్షించాడు అనుకోండి, రక్షించిన తర్వాత ఏం జరుగుతుంది? రక్షించిన ఏం జరుగుతుంది? ఐగుప్తులో ఏం జరిగింది? వారికి అడిగిన అన్నీ పెట్టాడా, పెట్టలేదా? ఆహారం ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడా? కనుక ప్రేసలరా, అడిగిన తర్వాత ఇవన్నీ దేవుడిస్తాడు. దేవుడిచ్చిన తర్వాత నువ్వు ఆయన్ని స్తుతించడం నేర్చుకోవాలి. రక్షింపబడిన తర్వాత ఈ దీవెనలన్నీ దేవుడిస్తాడు. ఇవ్వకుండా ఎక్కడున్నాడు దేవుడు? ఆరోగ్యం ఇస్తాడు, ఔషధం ఇస్తాడు, ఏమిస్తాడు, ఇంకా పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు, ఘనత ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇచ్చినప్పుడు నీ మనసును పట్టుకోవాలి. నీ మనసును పట్టుకొని ఏం చేస్తాడు? నా నీతిని బట్టండి నేను తోడనయ్యానండి. ఒకటి చనిపోతున్నాడు, పాయసం తీసుకుని, నాకు నేను సరిపోయేదాకా కూడా అది నా మనసులో ఉంటుంది. పాయసం తీసుకున్నాడు, ఎందుకు? సినిమాకు పోయాడు, అమ్మ పోతాడు. సినిమాకు పోతావా?
ప్రార్థన చేసుకుంటే ఆయన అరిచారు. అరిచినందుకు అమ్మని పొలం పనిచేసి ఎలుక ముందు తీసుకుని కిరోసిన్ కలుపుకొని తాగేశాడు. హాస్పిటల్ చేర్చారు, కక్కిచ్చారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. కోమలకి వెళ్ళాడు. 2 రోజులు అయిపోయింది. ఆ డాక్టర్లను వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చి మేము పూనా నుంచి ముందుకు తెప్పిస్తామండి అంటే, పూనా కాదు, నువ్వు ఎక్కడి నుంచి తెప్పించిన వీడు బ్రతకడు, కోమలకి వెళ్ళాడు, చనిపోతాడు అన్న. సరే నేను ఎక్కడి నుంచో వచ్చాను. వస్తాం తెలిసి హాస్పిటల్కి వెళ్తే ఆ తల్లిదండ్రులు నా కాళ్ళ మీద పడ్డారు. నేను పక్కకు పోయి, అయ్యా నేనేం చేయగలను, దేవుడు చేయగలడు. నాకున్న విశ్వాసము దేవుడు అనేక కార్యాలు చేసినప్పుడు చెప్పి నేను వెళ్ళి ఆ కాంపౌండ్ నాకు బాగా తెలిసిన హాస్పిటల్ వెళ్ళి, ఏంటండి వీడు బ్రతకడా అంటే, లేదండి డాక్టర్ గారు తేల్చి చెప్పాడు, మేము చూస్తున్నాం. డాక్టర్ గారి దగ్గర రైట్ హ్యాండ్ మన రాఘవశర్మ గారి దగ్గర అరణం ఉన్నట్టు రైట్ హ్యాండ్ ఆయన. మరి ఆయన లేదండి వాడు బ్రతకడే కదా, పలానాళ్ళు అందరూ కూడా మందులు వేస్తామన్నా కానీ కుదరదు అన్నారండి, బ్రతకడే. సరే మీకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం కదా అన్నాను. దేవునికి సాధ్యమే అన్నాడు. వెళ్ళి వాళ్ళకి చెప్పి మీరు ప్రార్థించండి. నేను పోయి ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఆమెనంటే సమయానికి వీడు బ్రతకాలి. కోమలో ఉన్నాడు, ఏం తెలియదు, చచ్చిపోయిన శవానికి అలాగ ఉన్నాడు. 1 గంటకి నేను ఆమెనని వెళ్ళిపోయి పడుకున్నాను. 4-5 ప్రాంతాలు తలుపులు మోగుతున్నాయి. ఎవరిని వెళ్ళి తలుపు తీస్తే, అయ్యా పలానా వాడు బ్రతికాడండి, ఇవాళ ఎక్కడున్నాడు, తాగుబోతే ఉన్నాడు. సోదరా, అయితే తల్లిదండ్రులు అని చెప్పి తెలుసు, మా ప్రార్థన బట్టి మా నీతిని బట్టి మా కొడుకు బతికాడు, అందుకు చెప్పుకొచ్చాను ఇదంతా నేను. ఏమంటే నీ నీతిని బట్టి దేవుడు కార్యాలు చేయడు. నీ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ లాంటిది. ఆయన దయగలిగిన వాడు కనుక వెదుగుతూ వచ్చినాడు. దారి తొలగినావు, యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ ఉన్నావు. వచ్చి నీ గాయాల కడతానికి వచ్చినాడు. ఆ గాయములు పెట్టి కట్టాను తెలుస్తున్నావు. ఆ సిలువలు నీ కొరకు ప్రాణం ఎందుకు పెట్టవలసి వస్తుంది? నువ్వు పాపివి, నువ్వు మరణమునకు పాత్రుడివి, నీకు రక్షణ లేదు. నీ మరణం నుంచి విడిపించడం కొరకు ఏ మనుషులు దుర్మార్గంతో దుష్టత్వం నుండి మరణించి చిన్నకానికి వెళ్ళటకు ఇష్టపడిన దేవుడు నీ కొరకు ఆయన మరణించి తిరిగి లేస్తూ నిన్ను లేపినాడు. నువ్వు లేపబడిన తర్వాత ఆయనతో నువ్వు అంటుకట్టుకుని సహవాసించి ఆయన స్వభావాలు కలుపుతూ నిత్యమైన స్తుతించాలి, కానీ నువ్వు మళ్ళా లోకంలోకి వెళ్ళకూడదు. దావీదు రాజు అదే చెప్పారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరవద్దు, ఆయన దోషములన్నింటినీ క్షమించును. సమాధిలోండి నిన్ను ఏం చేసినాడు? సమాధిలోండి విడిపించినాడు, పాపం నుండి విడిపించినాడు, మరణం నుండి విడిపించినాడు. నువ్వు ఆయనతో సాహసం చేస్తూ ఆయన వెంట వెళ్ళాలి. ఆయన వెంట వెళ్ళినప్పుడు ప్రియసులరా ఆ పాపాత్మురాలు స్త్రీ, తప్పిపోయిన కుమారుడు, ప్రియసులరా సమరయ స్త్రీ, వీళ్ళందరూ ఎలా అయినారు చదవండి. ఇప్పుడు చదవండి 35వ అధ్యాయంలో, మోగవారి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఊపుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగా ఉన్న రాజ్య మార్గము. ప్రేసోదుడా, నిన్ను దేవుడు ప్రేమించి అడివై ఆ కారణ్యము లేక ఈ లోకము అనేటువంటి శాపగ్రస్తమైన దాన్ని నీ ద్వారా జీవింపచేస్తాడు. ఎండిపోయిన మనుషులోనికి నీ నుండి జీవం వెళ్ళాలి. అయితే నేను కూడా మన భూమిని మనం దున్నుకుంటూ మన జీవితాలను ఆయన చేతిలో పెట్టి శరీరమును ఆత్మ జయించు. ఎక్కడ శరీర విషయంలో సచ్చినానో, ఎక్కడ శరీరం నా మీద స్వాధ్యస్తుందో పరిశీలన చేసుకుంటూ వాక్యమనే అర్థంలోని జీవితాన్ని చూసుకుంటూ నిన్ను అలా జీవించగలిగితే సోదరా, నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుస్తున్నా. నీలో యేసు ప్రభులోంచి నీలోకి ఆ జీవం వస్తుంది. ఆ జీవం నీలోంచి అనేకులకు ప్రవహిస్తుంది. ఎండిన భూమి నీటి మడుగులకును. ఇక్కడ చూడ, అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడిను. అప్పుడు సంఘం పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. ఎక్కడ రాజమార్గం ఎక్కడి నుండి బయలుదేరుతుంది, అనేకులు ఎక్కడి నుండి
ఎక్కడికి వచ్చి ఇక్కడిని దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఇది ఒక రాజమార్గంగా, ఇది ఒక పరిశుద్ధ మార్గంగా, పరిశుద్ధ సంఘముగా దేవుడు మనల్ని ప్రేమించినాడు. అయితే మనము శరీరం జయించు వినిన వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటూ, గుడ్డివాడు నన్ను దేవుడు ప్రేమించాడు, నా తల్లి గర్భంలో ఉండగా నన్ను భరించినాడు, నా తల్లి ఒళ్ళో ఉండగా సంకరం ఎత్తుకున్నాడు, ఆయన తప్ప నేను ఇంకెవరిని సేవించను, నేను ఆయన వైపు చూస్తాను అని నువ్వు చూసుకుంటూ ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుని మీద శ్వాస నుంచి ముందుకు సాగినట్లయితే ప్రేసలారా అక్కడ రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం ఏర్పడు. ఎక్కడి నుంచి రావాలి? అది నీలోంచి ఇతరులకి వెళ్ళాలి, తల్లిలోంచి బిడ్డలలోనికి రావాలి. ఏమొస్తుంది? తల్లిలోంచి బిడ్డలకి రక్తం వస్తుంది, కానీ ఏ రక్తం వస్తుంది? పరిశుద్ధత వస్తుందా? నీతి వస్తుందా? ప్రేసలారా కనుక మనకు అనుకూలమైన బోధలు కాదు కావాల్సింది, దేవుని వాక్య ప్రకారం జీవితాన్ని సిద్ధపరచుకుంటే బండి మీద నీవు పునాది వేసుకోగలిగితే ఎంత గొప్ప బాధ్యత. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ వేసారు, బండ మీద వేస్తే బండి మీద వేయాలంటే ఏం చేయాలా? బండను పగల కొట్టాలంటే బాక్సింగ్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే స్థలం ఇచ్చారు, హెబ్రోన్ ఇచ్చారు, హైదరాబాద్లో. హెబ్రోన్ ఇచ్చారు, ప్రభా నీళ్ళు లేవు, ఎంత స్థలం ఇచ్చావు కానీ నీళ్ళు లేవు, మాకు నీళ్ళు కావాలంటే పలానా స్థలం, అది ఆ స్థలం చూపించి అక్కడ తోమండి అన్నాడు. ఆయన తోమని అక్కడ వాళ్ళ సహోదరులు చెప్పేసి వెళ్ళిపోయినాడు. దేవుడు నీళ్ళు ఇస్తాడు, ఇక్కడ తోమండి అని ఆయన ఫారెన్ వెళ్ళాడు సువార్త కొరకు. వచ్చే వరకు అక్కడ కొంత తొమ్మిది బండి వచ్చింది, మానేసి కూర్చున్నారు. వచ్చాడు, ఏమయ్యా నీళ్ళు బండియా? తోమలేదండి. ఎందుకని? బండి వచ్చిందండి. అర్థం ఏమొచ్చింది? పాపపు బండి వచ్చిందా? అవిశ్వాసం అనే బండి వచ్చిందా? విశ్వాసం అనే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుని అవిశ్వాసం అనే బండ నీకు అడ్డం వచ్చి కూర్చున్నావేమో. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు వచ్చి ఏమన్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరము వల్లరా ఎందాక నేను మీతో ఉంటాను. ఆయన ఆ మాట లేదు కానీ బాక్సింగ్ గారు తెమ్మండాయా బండ పగలు కొట్టున్నారు. బండ పగలు కొడితేమో తెలుసునా ఎంత శ్రమ అయిందో తెలుసా? బండ పగలు కొడితే బండ మీద నీ పునాది తీసుకోవాలంటే మొదటి నువ్వు సావాలా బతకాలా? గోధుమ కింద భూమిలో పడి సాగుకుంటే అది ఫలించదు. విశ్వాసి తన శరీర విషయంలో సాగుకుంటే అతడు ఆత్మానుసారంగా ఎదగలేడు, ఎదగడానికి అవకాశం లేదు. కనుక ఎదగాలంటే శరీర విషయములన్నీ దేవుని దగ్గర పెట్టి, ప్రభువా ఇదిగో నేను జయించలేకపోతున్నాను, నా స్థితిని ఒప్పుకోవాలి, వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయాలి, వెళ్ళి వారి దగ్గర క్షమాపణ కోరాలి. కష్టం కదా? కష్టమే కదా? ఎవరికి కష్టము? ఈత వచ్చినడికని తేలిక, ఈత రానడికని కష్టం. భక్తి నేర్చుకుంటానికి మంట కలిగినడికని తేలిక. ఏమండి? ఎందుకో తెలుసా? ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు వచ్చిన నాతో నా దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను నడిపించాడు, మహోన్నతి రెక్కల చోట నేనున్నాను, ఆయన నాకు కాపరి. కనుక అలాంటి స్థితిలో నువ్వు వెళ్ళగలిగితే ప్రియసులరా ఏముందో తెలుసు? అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడిన 3 లైన్లను త్రోవను తప్పక ఇందురు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, విమోచించిన వారు తిరిగి సియోనుకు వచ్చేదరు, వారి తల మీద నిత్యానందము ఉండును, వారు ఆనంద సంతోషంలో గలవారై వచ్చేదరు, ఇట్టూర్పును ఎగిరిపోవును, నిత్య ఆనందమయ పరలోకంబు వచ్చునేసు.